క్రికెట్లో ఇప్పుడు ఒకటే చర్చ. సిడ్నీ టెస్ట్లో రోహిత్ శర్మ ఆడడం లేదు. అతనికి బదులుగా సారథిగా బుమ్రా జట్టును నడిపిస్తున్నాడు. విశ్రాంతి పేరుతో రోహితే బెంచ్పై కూర్చున్నాడని టాస్ టైంలో బుమ్రా చెప్పాడు. ఇప్పటికే తమ కెప్టెన్ అతడేనని వ్యాఖ్యానించాడు. అయితే రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ మాత్రం రోహిత్ ఇప్పటికే తన చివరి టెస్ట్ను మెల్బోర్న్ వేదికగా ఆడేశాడంటూ పేర్కొనడం విశేషం. ఈ క్రమంలో రోహిత్కు విశ్రాంతి అని చెబుతున్నా అది తప్పించడమేనని ఆసీస్ మాజీ క్రికెటర్ మార్క్ టేలర్ వ్యాఖ్యానించాడు. భారత మేనేజ్మెంట్ తీరుపైన విమర్శలు గుప్పించాడు. రోహిత్ను తప్పించారు అని నేను ఇప్పటికీ అనుకుంటున్నా. కీలకమైన 5వ టెస్ట్ టైంలో కెప్టెన్ రెస్ట్ తీసుకోవాలి అనుకోవడం ఎక్కడా జరగదు. సిరీస్ నిర్ణయాత్మక టెస్ట్ మ్యాచ్ ఇది, అందుకే అతన్ని తప్పించారు. కానీ భారత మేనేజ్మెంట్ మాత్రం ఆ విషయం చెప్పడం లేదు. దానర్థం అతడు శాశ్వతంగా టెస్టులు ఆడడు అని కాదు. ఇప్పుడు ఫామ్లో లేకపోవడంతో ఈ మ్యాచ్ను మిస్ అయ్యాడు. ఇది ప్రొఫెషనల్ క్రికెట్లో తప్పదు, కానీ రోహిత్ విషయంలో ఇది దురదృష్టకరమే అని టేలర్ చెప్పుకొచ్చాడు. సిడ్నీ టెస్ట్లో రోహిత్ ఆడకపోవడంతో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తమ అభిమాన క్రికెటర్ను పక్కన పెట్టడంపై రోహిత్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదంతా గంభీర్ కావాలని చేస్తున్నాడని, జట్టును చీల్చే కుట్ర చేస్తున్నట్లుగా ఆరోపణలు గుప్పించారు.